హాయ్ ఫ్రెండ్స్, గరడాడే స్వాగతం సుస్వాగతం. ఇప్పుడండి మీ ముందుకి ఒక డాల్బీ సపోర్టెడ్ యాంపర్ అండి. ఇది వచ్చండి మనకు గుంటూరు జిల్లా రాజపాలెం మండలం అండి, ముక్కపాడు గ్రామం అండి. అతను మనకు ఆర్డర్ ఇచ్చారండి. అయితే ఈ యాంపర్ అండి ఇంతకుముందు నేను ఒక వీడియో చేశానండి. ఆ వీడియోలో చూసి దాన్ని బట్టి ఆర్డర్ ఇచ్చారండి నాకు. అయితే అతను నాకు 2 ఆప్టికల్ పెట్టుకునే సిస్టమ్ కావాలండి, ఒకటి కాదండి. నేను సిస్టమ్ నుంచి చోటు పెట్టుకుంటా, టీవీ నుంచి చోటు పెట్టుకుంటా, 2 కూడా ఆప్టికల్ కావాలి. HDMI వద్దన్నారండి. దానికోసం అయితే కొంచెం తక్కువ బడ్జెట్లో ఉండాలండి. అంటే నేను అన్నండి ఆస్టర్ రిమోట్ కిట్లో నేను 2 ఆప్టికల్ ఉంటాయండి, అదని యూజ్ చేసుకోవచ్చండి. అంటే లేదండి, అది కాస్ట్ ఎక్కువ కదండి, తక్కువ కాస్ట్లో చూడండి అంటే, తక్కువ కాస్ట్లో అంటే ఆడే రేషియో ఉందండి. అది కూడా మీరు సన్ప్లస్ ఐసీ ఉన్నది అయితే మీకు బాగా వర్క్ అవుతుందండి. మరి అలాంటిది ఏమైనా ప్లాన్ చేస్తారా అంటే, సరే అదే వేయండి, ఒకవేళ అది సక్సెస్ కాకపోతే అప్పుడు ఆస్టర్ రిమోట్ కిట్ చేయించుకుంటానండి అన్నారు. సరే అండి, అయితే మీ ఉద్దేశ ప్రకారంగా చేస్తానని ఆప్టికల్ 2 ఆప్టికల్ ఉండే ఆడియో రిషి తీసుకున్నానండి. అయితే అండి అతను మీరు ఇంతకుముందు ఎట్లయినా చేశారో బేస్టబుల్ బోర్డు సెంటర్ ఛానల్ కోసం ఇవన్నీ చెప్పారు కదండి ఒక వీడియోలో, అదే మాదిరిగా ఉండాలి నాకు. మేము అతని దగ్గరికి వెళ్ళి చూసామండి, సౌండ్ బాగా ఉంది, చాలా క్లారిటీ ఉందండి. అయితే ఓకే అండి, అట్లనే చేస్తానని చేశానండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందండి ఇంకొక చిన్న విన్నపం అండి. ఇంకా ఇలాంటి వీడియోలన్నీ చేయటానికి మీ సపోర్ట్ చాలా అవసరం అండి. అందుకోసం మీరు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే కొంచెం సపోర్ట్గా ఉంటుందండి మాకు. నాకనే కాదండి, వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరికండి, యూట్యూబర్స్కి కొంచెం లైక్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల, తప్పో ఒప్పో ఏదో కామెంట్ మీరు చూసిన తర్వాత జస్ట్ కామెంట్ పెడుతుంది, ఆ కామెంట్ తగ్గట్టు ఒక లైక్ కూడా కొట్టారనుకోండి, కొంచెం మాకు సపోర్ట్గా ఉంటుందండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరినైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ బడ్జెట్లో తగ్గట్టు వాళ్ళకి తయారు చేసుకునే విధంగా మనం చేస్తామండి. వాళ్ళకు కూడా కొంచెం షేర్ చేశారనుకోండి, ఎవరో ఒకరు ఏదో ఒకరు కాంటాక్ట్ అవుతారు కదండి, మాకు కొంచెం సపోర్ట్గా నిలబడతారని నేను వినయపూర్వకంగా కోరుకుంటున్నానండి. అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. అయితే అండి యాంపర్ ఫ్రంట్ లుక్ మీరు చూస్తున్నారు కదండి, మ్యాట్ బ్లాక్ అండి. మ్యాట్ బ్లాక్లోనూ ఫినిషర్ బ్లాక్ అండి. నాబులు వచ్చండి గ్లాస్ టైప్ నాబులు ఉంది. నెక్స్ట్ నేమ్స్ వైట్గా ఉన్నాయని, ఈ నేమ్స్ వైట్గా ఉన్నాయని బాటమ్ బుష్లు కూడా వైట్ కలర్ తీసుకున్నానండి. అయితే చూపిస్తానండి వైట్ కలర్లో ఏం కలర్ అండి, నేను మొత్తం అంతా మీకు చూపిస్తాను. ఫ్రంట్ లుక్ ఇవన్నీ ఆన్ చేసి మొత్తం A to Z మీకు పిన్ టు పిన్ చూపిస్తానండి. అయితే ఇంటర్నల్గా కూడా మనం అందులో ఏం యూజ్ చేసాం, ఇందులో ఏం యూజ్ చేసాం అంటే, ఇందులో మ్యాక్సిమం 2 స్పేర్ పార్ట్స్ మారాయండి. ఒకటి ఆడియో రిష్యూ, 2 సబ్ఫ్రీ మారిందండి. సబ్ఫ్రీ వచ్చండి గ్రోటెక్ మురళి అండి. గ్రోటెక్ అంటే అది సబ్ఫ్రీ వచ్చండి 20 ఎడ్జెస్ నుంచి 300 ఎడ్జెస్ వరకు సపోర్ట్ చేస్తుందండి. ఎక్సలెంట్ ఉంటుంది. నాకైతే JBL చూశాను,
తర్వాత జీటెక్ కూడా చూశాను, మహారాజా చూశాను, తర్వాత శ్రీ కంపెనీ చూశాను. తర్వాత ఎక్కువగా పాపులర్ గా ఆస్ట్రేలియా కిట్ తోటి యూజ్ చేస్తున్నారండి విన్నర్ మ్యాట్రిక్స్, అది కూడా చూశాను. వాటి కన్నా చాలా బెస్ట్ అండి. మనకి అడ్జస్ట్ అన్నది ఫ్రీక్వెన్సీ ఎంత లేపుకుంటే అంత ఇస్తుందండి. మనకి ఎట్లా కావాలంటే మీరు ఏ రూమ్ లోనేనండి ఈ సబ్ ఫ్రీ అయితే మాత్రం ఎలాంటి రూమ్ లోనైనా మనం ఎజిస్ ప్రకారంగా మనం బేస్ సెట్ చేసుకోవచ్చండి. నా ఉద్దేశ ప్రకారం చెప్తున్నాను, అలాగని ప్రతి ఒక్కరు ఇదే వేసుకోవాలని కాదండి. నా ఉద్దేశం నాకైతే నచ్చింది. నేను ఆల్రెడీ స్టాక్ కూడా అండి మొన్న తెప్పించా, ఒక 20 బోర్డులు తెప్పించుకున్నా. ఎందుకంటే ఈ నెలమెనాటిక్స్ అయితే నేను ఒక 10 బోర్డులు తెప్పించానండి, ఇంకా నా దగ్గర 3 బోర్డులు ఉన్నాయి. అయితే అప్పటికన్నా ఇదే బెస్ట్ అనిపించింది. అంత ముందు 10 బోర్డులు వేసాను, తర్వాత మొన్న ఒక 20 బోర్డులు వేసుకున్నా స్టాక్. నాకు ఓపెన్ పెట్టండి. అదే పోర్ట్ ఆర్డర్కి అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇవాళ పోర్ట్ కూడా చాలా బాగుందండి. మనకి మన ఆంధ్ర మొత్తం చాలా మంది చేయించుకునేది ఏంటంటే ఫ్రంట్ ఫైర్, బ్యాక్ ఫైర్. పోర్ట్ ఆర్డర్ మాత్రం ఎవరు చేయించుకోవట్లేదండి. ఎందుకంటే తన పోర్ట్ ఆర్డర్ కోసం తక్కువగా అందరికీ అవగాహన ఉంది. పోర్ట్ ఆర్డర్లో వచ్చే బేస్ వేరండి. ఎల్పోర్టెడ్ కానీ, బ్యాక్ ఫైర్ కానీ, ఫ్రంట్ ఫైర్ కానీ, ఇందులో వచ్చే బేస్ వేరండి. అందులో మీరు ఎట్లా అంటే ఊపరేసినా కొద్దిగా స్మూత్ అనిపిస్తుంది అండి, బేస్ స్మూత్ అనిపిస్తుంది, చాలా బాగుంటుందండి. అది కూడా నేను ఆల్రెడీ సబ్ ఊపర్ చేశాను, చూడండి నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి. అందులో లాస్ట్ కింద ఉన్నది పోర్ట్ ఆర్డర్ అండి, కరీంనగర్ వెళ్ళాలి. అది మధ్యలో ఒక వారం రోజులు ఆ వీడియో కూడా చేస్తానండి. తర్వాత ఇంకొకటి అండి, నేను ఈ ఛానల్ కాదండి, ఈ ఛానల్లోనూ ఓన్లీ ఆడియో పర్పస్ అంటే యాంపేర్లు, స్పేర్ పార్ట్స్, అన్బాక్సింగ్లు, వీడియోస్ ఇలాంటివి మాత్రమే చేద్దాం అనుకుంటున్నానండి. నెక్స్ట్ ఏంటంటే ఓన్లీ స్పీకర్ బాక్స్ మ్యాకింగ్లు, తర్వాత సబ్ ఊపర్లు, ఇవన్నీ ఫుల్ డీటెయిల్స్ వచ్చి ఒక ఛానల్ పెడుతున్నానండి. ఆ ఛానల్లోనే ఓన్లీ బాక్సుల కోసం మాత్రమే చేస్తానండి. అది కూడా ఆ ఛానల్లో లింక్ అనేది ఈ వీడియో కింద పెడతానండి. ఆ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఛానల్లోనే వీడియోస్ అప్లోడ్ చేయలేదండి. మేబీ 2 daysలోన ఓ సెంటర్ ఛానల్ బాక్స్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తానండి. ఆ ఛానల్ నుంచి ఆ బాక్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా కంటిన్యూషన్గా అందులోనే మీకు ఇవన్నీ అప్లోడ్ చేస్తానండి. అయితే వీడియోలోకి వెళ్దామండి. వీడియోలోకి వెళ్ళి ఇంటర్నెట్గా ఏముందో చూద్దామండి. యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ చూస్తే అలా ఉంటుందండి, ప్రీమియం లుక్లో ఉంటుందండి. చూడండి, నేమ్స్ వైట్ కలర్ ఉండడం వల్ల బాటమ్ బుషులు కూడా వైట్ కలర్ తీసుకున్నాను. కింద చూడండి. అలాగే స్విచ్ అండి చిన్నది ఉన్నది మీరు అనుకుంటారండి, కానీ దాని యాంపర్ ఎక్కువ అండి. 6 యాంపర్ కాదండి, 16 యాంపర్ అండి. 16 యాంపర్ ఫ్రంట్ లుక్ అండి. 16 యాంపర్ వరకు మనకు చాలా బాగా పనిచేస్తాను స్విచ్. అలాగే గ్లాస్ టైపు మెటల్ నామర్ అండి. ఇక్కడ గ్లాస్ ఉంటుందండి, ఫ్రంట్ మెటల్ అండి. ఇలా వస్తుంది. ఇది సబ్ ఫ్రీక్వెన్సీ అండి, సబ్ ఫ్రీక్వెన్సీ. అలాగే ఈఎస్ పోర్ట్ అండి. ఇది వచ్చి జిఏ అంటే గరడ ఆడియో వస్తుందండి. లోపల చూస్తుంది. ముందు పవర్ సప్లైకి వెళ్దామండి. పవర్ సప్లైకి వచ్చింది, ట్రాన్స్ఫార్మర్ వచ్చింది, లేజర్ 5 యాంపర్ అండి. 24 5 యాంపర్ ట్రాన్స్ఫార్మర్ ఉపయోగించండి, ప్యూర్ కాపర్ అండి. అయితే 2 టాపింగ్లే తీసుకున్నానండి, కొంచెం అతనికి డెప్త్ బాగుండాలని టైప్ 16లో తీసుకున్నానండి. తర్వాత మెటల్ డయోడ్ వచ్చింది ఒకటి తీసుకున్నానండి, 35 amps. అలాగే 63 volts 10,000 UF తీసుకున్నానండి. పవర్ సప్లై సెక్షన్కి చూస్తే ఇలాగండి. తర్వాత వచ్చండి
ఇక్కడ ఆడియో రిచ్కి 5 ఆంపియర్ ఆడియో రిచ్ తో వచ్చిందండి. ఇది ఒరిజినల్ కాబట్టి అదే తీసుకోవాల్సి వచ్చిందండి. తర్వాత లైటింగ్ కోసం ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నానండి. ఇక్కడ మొత్తం 3 పవర్ సెక్షన్లు తీసుకున్నానండి నేను. తర్వాత వస్తుంది బక్ కన్వర్టర్ బోర్డులు అండి. బక్ కన్వర్టర్ బోర్డులు వచ్చండి లైటింగ్ పర్పస్ ఒకటి తీసుకున్నానండి. తర్వాత రిమోట్ కిట్కి, తర్వాత యూవీ మీటర్కి ఒకటి తీసుకున్నానండి. వియూ మీటర్కి ఒకటి తీసుకున్నానండి. అలాగ వస్తుంది సబ్ ఫ్రీ అండి. ఇదిగండి గ్రోటెక్ సబ్ ఫ్రీ అండి. ఇది చాలా ఎక్సలెంట్ అండి, చాలా బాగుంటుంది. అలాగే రిమోట్ కిట్ కూడా వచ్చండి. అతను పాత ఆంప్లిఫైర్ ఎలా ఉందో అదే రిమోట్ కిట్ ఉపయోగించండి అంటే అదే ఉపయోగించండి, యూడి రిమోట్ కిట్. తర్వాత బేస్ ట్రిబుల్ బోర్డు అండి. ఇది సెంటర్ ఛానల్ కోసం అండి, ఓన్లీ సెంటర్ ఛానల్ కోసం బేస్ ట్రిబుల్ ఉపయోగించమండి. ఇది గ్రోటెక్ మురళీదండి. అలాగే అండి చెప్పాను కదండి ఆడియో రిష్ అండి. అతను 2 ఆప్టికల్ కావాలని ఆడియో రిష్ తీసుకున్నామండి. హాస్టర్ రిమోట్ కిట్ అయితే కొంచెం ప్రైస్ ఎక్కువ అవుతుందని ఆడియో రిష్ తీసుకున్నామండి. అలాగే స్పీకర్ ప్రొడక్షన్కి వస్తుంది యూడి స్పీకర్ ప్రొడక్షన్ అండి 6 ఛానల్. అలాగే 5 ఛానల్కి వచ్చండి కేఎంఎస్ తీసుకున్నాండి. దీనికోసం ఫుల్ డీటెయిల్ వీడియో కూడా ఉందండి. ఇది ఎట్లా వర్క్ చేస్తుంది ఏంటండి. అయితే 3 ఛానల్ చేసుకోవచ్చు, లేదంటే 5 ఛానల్ చేసుకోవచ్చు, లేదంటే 6 ఛానల్ చేసుకోవచ్చు అండి. అలాగే అతను 10 ఇంచ్ సబ్ ఊపర్ ఉపయోగిస్తాడని అండి. 10 ఇంచ్ సబ్ ఊపర్ కోసం శక్తి మోనో బోర్డ్ అండి. ఇది శక్తి మోనో డీలక్స్ అండి, మోనో బోర్డ్ అండి. ఇంటర్నెట్లుగా మొత్తం ఇదే ఐటమ్స్ అండి. ఒకసారి చూడొచ్చండి. మొత్తం వైరింగ్ కూడా చాలా నీట్గా చేశానండి, 0 నాయిస్ అండి. తర్వాత మీకు ఆన్ చేసి చూపిస్తానండి. తర్వాత బ్యాక్ కూడా చూద్దామండి. ఒకసారి బ్యాక్ చూస్తండి, బ్యాక్ లుక్ ఇలా ఉంటుందండి. అయితే ఇదిగండి బేస్ ట్రిబుల్ అండి. ఇది ట్రిబుల్, ఇది బేస్ అండి. ఇది సెంటర్ ఛానల్ కోసం అండి. ఈ ఆర్సీ సాకెట్లు వచ్చండి టీవీకి ఇన్పుట్లు అండి. టీవీ నుంచి మన యాంప్లిఫైర్కి ఇన్పుట్లు అండి, లేదంటే సెల్ ఫోన్ నుంచి అని పెట్టుకోవచ్చు. ఇది ఆప్టికల్ అక్స్ 1, అక్స్ 2, అక్స్ 3 అండి. అలాగే స్పీకర్ టెర్మినల్ అండి. నేను ప్రతి ఒక్కటి కూడా 7.1 క్యాబినెట్ ఉపయోగిస్తున్నానండి. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళు ఏమైనా మార్చుకుంటే క్యాబినెట్ పెద్ద ఇస్తున్నాం కాబట్టి 7.1 మార్చుకునే అవకాశాలు ఉంటాయని మనం 7.1 క్యాబినెట్ ఇవ్వడం అండి. అయితే ఫ్రంట్ రైట్ లెఫ్ట్ అండి, సరౌండ్ రైట్ లెఫ్ట్ అండి, సబ్ ఊపర్ అండి, సెంటర్ అండి. అలాగే 7.1 చేసుకుంటండి బ్యాక్ సరౌండింగ్ రైట్ అండి, బ్యాక్ సరౌండింగ్ లెఫ్ట్ అండి. ఇది అలాగే 2 ఫ్యాన్లు అండి. కానీ ఒక ఫ్యాన్ మనం ఉపయోగించమండి. ఒక ఫ్యాన్ వచ్చండి ఈ సైడ్ ఉపయోగించమండి. ఎందుకని చూపిస్తా. ఇదో ఫ్యాన్ అండి, ఇదో ఫ్యాన్ అండి. 2 ఫ్యాన్లు ఉపయోగించమండి. అలాగే ఫ్యూజ్ హోల్డర్ అండి, ఏసీ కార్డ్ అండి. బ్యాక్ సైడ్ ఇదే లుక్ అండి. ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను, ఇదికండి ఆప్టికల్ ఆడియో రిష్ అండి. ఇది 2 ఆప్టికల్ పెట్టుకోవడానికి అండి, D1 D2. తర్వాత కోయాక్సల్ కూడా పెట్టుకోవచ్చండి. కాదు కోయాక్సల్ ఇప్పుడు ఎవరు ఉపయోగించట్లేదు కదండి. అలాగే ఎదర కూడా చూడొచ్చండి. మొత్తం అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయండి. వైరింగ్ కూడా చాలా నీట్గా చేసుకుని వచ్చానండి. ఎక్కడ కంగారు లేకుండా, ఖరాబ్ లేకుండా ఏ సెక్షన్కి ఆ సెక్షన్ వైరింగ్ చేసుకొని వచ్చానండి. అలాగే ప్రతి ఒక్కరండి లైటింగ్ విషయానికి వస్తుంది, అది చాలా ఇంపార్టెంట్ అండి. టీవీ ఆన్ చేసుకున్నాక లైటింగ్ ఇబ్బంది అవ్వకుండా టీవీ ఆన్ చేసుకున్న యాంప్లిఫైర్ కూడా మన లైటింగ్ ఆన్లో ఉండేలాగా నేను స్ట్రిప్ ఉపయోగిస్తానండి. ఈ స్ట్రిప్ ఉపయోగించడం వల్ల ఏంటంటే డిమ్గా ఉంటుందండి, లైటింగ్ దూరంగా ఉంటుంది, యాంప్లిఫైర్లో కూడా లైటింగ్ పడదు, అన్నిటికీ మనకు బాగుంటుందండి. అందుకోసం నేను స్ట్రిప్ ఉపయోగించుకుంటానండి. లైటింగ్ కూడా మీకు యాంప్లిఫైర్ ఆన్ చేసి ఒకసారి ఆన్ చేసి చూస్తానండి. చూసిన తర్వాత మీరే చెప్తారు కానప్పుడు కామెంట్ రూపంలో మీరే చెప్పండి. యాంప్లిఫైర్ ఆన్ చేద్దామండి, ఎలా ఉంటుందో చూపిస్తా. చూడండి బ్రో, ఫ్రంట్ చూడొచ్చు ఈసారి లుక్ ఇదంతా.
సౌండ్ అయితే ఎక్సలెంట్ ఉంది, చాలా క్లారిటీగా ఉంటుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, సౌండ్ చాలా క్లారిటీగా ఉంటుందండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. అలాగే ఇంకా ఎవరికైనా యాంపేర్లు కావాలనుకుంటే కనిపిస్తున్న నా నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మరి సెలవు తీసుకుంటానండి. వీడియో కొంచెం లెంత్ అయ్యింది, కొంచెం ఓపికతో చూడండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.